ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ భక్తులతో కిటకిటలాడుతోంది. మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ త్రికోటేశ్వరుని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. బిందె తీర్థంతో స్వామివారికి అభిషేకాలతో శివరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. క్యూ లైన్లు మొత్తం భక్తులతో నిండిపోయాయి. కోటప్పకొండ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామారావు అందిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండకు భక్తులు పోటెత్తారు. అర్ధరాత్రి నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో కోటప్పకొండకి తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో కోటప్పకొండకు వెళ్లే రహదారులన్నీ కూడా భక్తుల వాహనాలతో పూర్తిగా కంప్లీట్గా రద్దీగా మారినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. కోటప్పకొండకు పూర్తిగా విద్యుత్ దీపాలతో అలంకరించారు. అలాగే భక్తుల సంఖ్య కూడా భారీగా పెరుగుతున్నటువంటి దృశ్యాలు అయితే మనం క్లియర్ గా చూడొచ్చు. ప్రతిసారి కూడా కొంత ఆలస్యంగా భక్తుల రద్దీ ఉంటుంది, కానీ ఈసారి చూసుకున్నట్లయితే మాత్రం భక్తుల రద్దీ అనేది ఎర్లీగా చాలా త్వరగా ప్రారంభమైంది. ఎందుకంటే ఈసారి గతంలో కంటే కూడా ఎక్కువగా భక్తులు వస్తారని కూడా అంచనా వేశారు. గతంలో 2 నుంచి 3 లక్షల మంది మాత్రమే భక్తులు వచ్చేవాళ్ళు. అయితే ఈసారి అయితే మాత్రం అంతకు మించి భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. అందుకు తగ్గట్లే కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. పూర్తిగా తక్కువ సమయంలో స్వామివారిని దర్శించుకునేలాగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. గతంలో వీఐపీ పాసులు ఉండే ఈ వీఐపీ పాసులు వీఐపీ దర్శనాలతో కొంత సామాన్య భక్తులకి దర్శనం అనేది ఆలస్యంగా అవుతున్నటువంటి దాన్ని గుర్తించినటువంటి అధికారులు ఈసారి అయితే మాత్రం ఈ వీఐపీ దర్శనాలు అనేది కంప్లీట్ గా ఆపేశారు. ఎవరైనా సరే ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకోవటం, లేకపోతే టికెట్ కొనుక్కొని దర్శనం చేసుకునేలాగా ఏర్పాట్లు చేయడంతో కొంత దర్శనం అనేది ఆలస్యం కాకుండా వీలైనంత తొందరగా అయ్యేలాగా కనిపిస్తుంది. ఇప్పటికైతే మాత్రం భక్తులు దర్శించుకుంటున్నారు. సుమారు అరగంట వరకు సమయం పడుతుంది. ఎవరైతే క్యూ లైన్ లోకి వెళ్తున్నారో క్యూ లైన్ లోకి వెళ్లిన వాళ్ళు అరగంటలో మళ్లీ బయటికి వచ్చేలాగా దర్శనం చేసుకుని అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్లయితే పోలీసులు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. లక్షల మంది వచ్చే శివరాత్రి తిరునాళ్లు కావడంతో భక్తుల సంఖ్య కూడా ఆ స్థాయికి మించి వస్తుందన్న నేపథ్యంలోనే అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 3,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే కోటప్పకొండకు ప్రతిసారి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ట్రాఫిక్ అనేది చాలా ఇబ్బందిగా మారుతుంది. ఈ కోటప్పకొండకు వచ్చేటువంటి భక్తులు ఇక్కడికి రావడానికి ఏదైతే ఈ రూట్ ఉందో కోటప్పకొండకు వచ్చేటువంటి రూట్, ఆ రూట్ లో వాహనాలు భారీగా వస్తుంటాయి. సో ఆ వాహనాలు నిలిచిపోవడంతో గంటల తరబడి వాహనాల్లోనే వెయిట్ చేసి తిరిగి మళ్ళీ ఇక్కడికి రావడానికి కొంత సమయం ఆలస్యం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈసారి కంప్లీట్ గా వాహనాల రాకపోకలు ఎక్కడ ట్రాఫిక్ జామ్లు జరగకుండా కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు చూసుకున్నట్లయితే ప్రధానంగా 200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సో కొండ పైన కొండ కింద మొత్తం 200 సీసీ కెమెరాలతో పాటు 2 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. కొండ మీద ఒక కంట్రోల్ రూమ్, అలాగనే కొండ కింద మరో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూముల ద్వారా సీసీ కెమెరాలతో కంప్లీట్ గా ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందా అనేది పోలీసులు పూర్తి స్థాయిలో అబ్జర్వ్ చేస్తున్నారు. ఎక్కడైనా సమస్య తలెత్తే వెంటనే అక్కడికి స్పెషల్ టీములు వెళ్లేసి ఆ సమస్యను పరిష్కరించే విధంగా ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు ఇక డ్రోన్ కెమెరాలు మొత్తం 30 డ్రోన్లు పెట్టేసి కంప్లీట్ గా డ్రోన్ల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇక కొండ కింద చూసుకున్నట్లయితే కొండ కింద వాహనాల పార్కింగ్ కూడా సపరేట్ గా ఏర్పాట్లు చేశారు. ఎవరైనా సరే ఖచ్చితంగా కొండ కింద వరకే సొంత వాహనాల్లో వస్తారు. సో సొంత వాహనాల్లో కొండ కిందకు వచ్చిన తర్వాత అక్కడ కార్లు కావచ్చు, వెహికల్స్ ఏవైనా సరే అక్కడ పార్క్ చేయాలి. పార్క్ చేసిన తర్వాత అక్కడి నుంచి కొండపైకి మాత్రం రావడానికి బస్సులు ఏర్పాటు చేశారు. సో ఈ బస్సుల్లో మాత్రమే కొండపైకి వచ్చేలాగా కూడా ఈసారి కఠినంగా అమలు చేస్తున్నారు. కోటప్పకొండకు వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా మళ్లీ ప్రశాంతంగా దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి వెళ్లే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. కెమెరామెన్ నాగరాజ్తో రామారావు, ఎన్టీవీ, కోటప్పకొండ నుంచి. అర్చకుల చేత మహాలింగార్చన కార్యక్రమం ఉంటుంది. అర్ధరాత్రి లింగోద్భవ కాలం ఉంటుంది.
స్వామి